వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దాదాపు 2024 గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన 6 నెలలు కూడా కాదు, ఆల్మోస్ట్ అనుకోవచ్చు, మేబీ 6 నెలలు అనుకోవచ్చు. బయటపడ్డటువంటి ఈ కేసు చాలా సెన్సేషనల్ అయింది. ముంబైకి చెందినటువంటి మోడల్ కాదంబరి జత్వాని, ఆవిడ్ని 42 రోజుల పాటు తీసుకొచ్చి ఏ విధంగా టార్చర్ చేశారు, ఏ కేసులు పెట్టారు, ఇవన్నీ కూడా అప్పట్లో చాలా హైలైట్ అయ్యాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఈ విషయం మీద చాలామంది ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడారు. ఆవిడ లైవ్లోకి వచ్చింది, మాట్లాడింది, కన్నీళ్లు పెట్టుకుంది, తన బాధ చెప్పింది, ఏం జరిగింది అనేది, దాని వెనకాల ఉన్నటువంటి ఆ మోటో ఏంటి, ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి అప్పట్లోనే. కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి పెట్టినటువంటి కేసుకు సంబంధించి వెంటనే మన ఐపీఎస్ ఆఫీసర్లు ఇమీడియట్గా ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ కూడా బుక్ చేసుకొని వెళ్ళి ఆవిడని తీసుకొచ్చారు, పెట్టేశారు. సరే, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఈసారి సిఐడి ఆవిడ మీద పెట్టినటువంటి ఛార్జ్షీట్ చాలా నమ్మశక్యంగా లేదు కదా. అదేంటి ఆవిడ మీద ఛార్జ్షీట్ దాఖలు చేయడం ఏంటంటే, ఎస్, ఇక్కడ వచ్చేటువంటి ఒక సందేహం, గతంలో ఈ అక్రమ అరెస్టు, అక్రమ నిర్బంధం పేరుతోటి సీనియర్ ఐపీఎస్ అధికారుల మీద కేసు పెట్టినటువంటి కాదంబరి జత్వాని పైనే ఇప్పుడు ఛార్జ్షీట్ మరి ఎలా దాఖలైంది, మరి అప్పటి ఆరోపణల సంగతి ఏంటి? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి, ఇవి రెండు వేరు కేసులు. మొదటి కేసేమో 2024 ఫిబ్రవరిలో నమోదైంది. అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు కాదంబరి జత్వాని మీద బ్లాక్మెయిల్, ఎక్స్టార్షన్, ఫోర్జరీ ఈ ఆరోపణలతోటి కేసు పెట్టారు. ముంబైకి వెళ్ళి ఆమె కుటుంబ సభ్యుల్ని కూడా విజయవాడకు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. దాదాపు 40 రోజుల పాటు వాళ్ళని జైల్లోనే ఉంచారు. ఇక ప్రభుత్వం మారిన తర్వాత మరొక పరిణామం చోటు చేసుకుంది. కాదంబరి జత్వాని తను అక్రమంగా అరెస్ట్ అయ్యారని, తన కుటుంబాన్ని కూడా చట్టవిరుద్ధంగా నిర్బంధించారు అని చెప్పని ఆరోపిస్తూ ఇంకొక కేసు పెట్టారు. సో ఈ కేసులో అప్పటి సీనియర్ ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ టాటా, అలాగే విశాల్ గున్ని, అలాగే వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేశారు. ఆ కేసు ఇప్పటికీ కూడా హైకోర్టు పరిధిలోనే ఉంది. విచారణ మీద స్టే ఉండడంతో ఛార్జ్షీట్ కూడా ఇంకా దాఖలు అవ్వలేదు. సో ఇప్పుడు జరిగినటువంటి ఈ పరిణామం ఏంటి దీంట్లో అనేది చూస్తే, 2024లో కాదంబరి జత్వాని మీద నమోదైనటువంటి ఎక్స్టార్షన్ కేసులో సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అంటే ఈ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి ఏదైతే కేసు పెట్టాడో దాని మీద ఛార్జ్షీట్ వేశారు. సో విడతల వారీగా తన దగ్గర నుంచి ₹1,32,00,000 కాదంబరి జత్వాని ఖాతాలకు వెళ్ళింది అని, దానికి సంబంధించినటువంటి లావాదేవీలు కూడా ఉన్నాయని చెప్పి సిఐడి పేర్కొంది. అయితే ఇందులో ఆమె తల్లిదండ్రులు కానీ సోదరుల మీద కానీ సరైనటువంటి ఆధారాలు ఏవి కూడా లభించలేదు అని చెప్పి ఛార్జ్షీట్లో స్పష్టం చేసింది. అయితే ఇక్కడే ఒక కీలకమైనటువంటి విషయం ఉంది. కాదంబరి జత్వాని మీద ఎక్స్టార్షన్ ఆరోపణలకి ఛార్జ్షీట్ దాఖలు కావడం ఒక విషయం అయితే, ఆమె అక్రమ అరెస్టు జరిగిందా లేదా, అప్పటి పోలీసులు చట్టబద్ధమైనటువంటి ప్రక్రియని అది ఉల్లంఘించారా లేదా అనేది ఇంకొక విషయం. సో దానికి సపరేటే. సో ఒక కేసులో ఛార్జ్షీట్ దాఖలైందని చెప్పి ఇంకొక కేసులో ఆటోమేటిక్గా అబద్ధం అయిపోతుందంటే అవ్వదు. అదేవిధంగా అక్రమ అరెస్ట్ ఆరోపణలు ఉన్నాయని చెప్పి ఎక్స్టార్షన్ ఆరోపణలు కూడా తప్పే అని కూడా ఇక్కడ చెప్పడానికి లేదు. సో ఇప్పటికే వెలుగులోకి వచ్చినటువంటి దానికి వివరాల ప్రకారం కాదంబరి జత్వాని మీద అధికారికంగా కేసు నమోదు అవ్వకముందే ముంబై వెళ్లేందుకు పోలీసు బృందం టికెట్లు బుక్ చేసుకున్నట్లుగా ఆధారాలన్నీ బయటకు వచ్చాయి, రికార్డ్స్ అన్నీ కూడా. సో ఇదే అంశాన్ని అక్కడ ప్రొసీజరల్ ల్యాప్స్గా అప్పట్లో తీవ్రంగా చర్చించాం. ఈ అంశాలే ప్రస్తుతం హైకోర్టు పరిశీలనలో కూడా ఉన్నాయి. ఇంకోవైపు చూస్తేనేమో ఎక్స్టార్షన్ కేసులో సిఐడి తన దర్యాప్తును పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇప్పుడు మరి ఆ ఆరోపణలు కోర్టులో నిరూపితం అవుతాయా లేదా అనేటువంటిది న్యాయస్థానం నిర్ణయించాల్సినటువంటి విషయం. ఈ మొత్తం వ్యవహారంలో ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం కాదంబరి జత్వాని మీద నమోదైనటువంటి కేసును కూడా కొనసాగించింది, కొట్టేలా. అదే సమయంలో ఆమె చేసినటువంటి ఫిర్యాదు మేరకు సీనియర్ పోలీస్ అధికారుల మీద నమోదైన కేసును కూడా ఉపసంహరించలేదు. ఆ కేసు కూడా న్యాయస్థానం ముందు కొనసాగుతూనే ఉంది. అంటే రెండు కేసుల్ని వాటి మెరిట్స్ ఆధారంగానే ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక కాదంబరి జత్వాని ఎక్స్టార్షన్ కేసులో తాజాగా ఇప్పుడు ఛార్జ్షీట్ అయితే దాఖలైంది. మరి అట్ ద సేమ్ టైం ఆమె అక్రమ అరెస్ట్ ఆరోపణల కేసు కూడా ఇంకా ముగియలేదు. ఈ రెండు కేసులకి తుది సమాధానం చెప్పాల్సింది రాజకీయ పార్టీలో లేదంటే మీడియానో కాదు, కోర్టులు మాత్రమే దీనికి సంబంధించి చెప్పాల్సిందే. సో ఈ వార్త చూసిన తర్వాత, సాటర్డే ఈ ఛార్జ్షీట్లు వేశారు ఇదని వచ్చిన తర్వాత నాకే చాలా డౌట్ వచ్చింది. ఇదేంటి ఏకంగా పెద్ద పెద్ద మీడియా ఛానల్స్లో ఈ విధంగా జరిగింది, ఇలా చెప్పారు, కాదంబరి జత్వాని మీడియా ముందుకు తీసుకొచ్చాం, మాట్లాడాం, వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా చేసింది, ఇలా అయింది అని చెప్పాం. మరి ఇప్పుడు చూస్తేనేమో ఎక్స్టార్షన్ కేసు ఆవిడ మీద పడింది, ఇదేంటి ₹1,32,00,000కి బ్యాంక్ రికార్డ్స్ ఇవన్నీ కూడా సరిపోలుతున్నాయి, కుక్కల విద్యాసాగర్ చెప్పిన దాంట్లో వాస్తవం కూడా ఉంది అన్నటువంటి మాట మాత్రం ఇక్కడ చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. డెఫినెట్లీ
అంటే ఒక కోణం నుంచి ఇంకో కోణానికి ఎలా వెళ్ళింది అనేటువంటి ఒక పాయింట్. ఎక్స్టార్షన్ కేసు అనేది దాన్ని నిష్పక్షపాతంగా విచారించాలి. కానీ ఇక్కడ జరిగినటువంటి తప్పేంటి అనే దాని మీద నేను న్యాయ నిపుణులు కూడా కనుక్కోవడం జరిగింది. సార్ దీని మీద ఏంటి, అసలు ఏం జరుగుతోంది, దీన్ని ఎలాగా చూడాలి, ఛార్జ్ షీట్ వేసినటువంటి పోలీసులు దాని ప్రకారం ఏ విధంగా చూడాలి అంటే చాలా సింపుల్గా చెప్తున్నారు. ఒకవేళ తను తప్పు చేసింది అంటే షీ హాస్ టు ఫేస్ ద మ్యూజిక్. ఖచ్చితంగా కాదంబరి జత్వాని తప్పు చేసింది, దానికి తగ్గ రిపర్కషన్స్ ఎదుర్కొని తీరాల్సిందే. ప్రాసిక్యూటెడ్ ఫర్ బ్లాక్ మెయిలింగ్ అనేది వస్తుంది. సో ఆ కేసు అనేది డిఫరెంట్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ద వే షీ బ్రాట్ టు ద ప్లేస్ ఈజ్ ఆల్సో ఎన్ అఫెన్స్ కమిటెడ్ బై ద పోలీస్. ఇక్కడికి తీసుకురావడంలో పోలీసులు ఏదైతే పద్ధతి పాటించారో అది కూడా ఖచ్చితంగా శిక్షార్హమైనటువంటిదే అని చెప్పని. ఇలాగా చాలా క్లియర్గా ఇక్కడేమి నాన్ బెయిలబుల్ వారెంట్ కానీ ఇంకోటి కానీ ఏది లేదు తన మీద. ముందుగా అసలు తనకి సంబంధించి చూస్తే ఎక్స్టార్షన్ ఇలా అయింది అన్న తర్వాత ముందు నోటీసులు ఇవ్వాలి, ఇలా కేసు పెట్టారు, మీ మీద ఇలా ఉన్నాయి ఆరోపణలు, దీనికి సమాధానం ఇవ్వండి అంటే తను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి విచారణకు హాజరై తను చెప్పాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, తను రాలేదు, వీళ్ళు వెళ్ళి ఇమ్మీడియట్గా అక్కడ బలవంతంగా పట్టుకొని తీసుకొచ్చేశారు ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్, ఎక్కడుంచారు ఏంటి, ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇఫ్ షీ కమిటెడ్ అఫెన్స్, ఫైలింగ్ ఎ కేస్ ఇస్ గుడ్, బట్ ద వే షీ వాజ్ అరెస్టెడ్ అండ్ ఇంటరాగేటెడ్ ఇస్ అగేన్స్ట్ ద లా అండ్ ఫర్ ద సేమ్ ప్లేసెస్ ద సేమ్ పోలీస్ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్. ఇక్కడ ఇద్దరికీ ఉంది. డెఫినెట్గా తను తప్పు చేస్తే తనకి ఉంది, ఈవిడ చూస్తే ఈవిడకి కూడా ఉంది. ఇది ఒకళ్ళు చెప్పినటువంటిది. జత్వాని ఈజ్ చార్జ్డ్ యాజ్ అక్యూజ్డ్ ఈవెన్ దో others were in FIR, they have not been made any charges against them. It is only Jethwani is shown as sole accused in charge sheet because investigation revealed that she orchestrated the entire episode of extortion for money from de facto complainant by K. Vidyasagar. So ikkada Jethwani Vidyasagar వీళ్ళిద్దరి మధ్య కేసు అనేది ఫస్ట్. కానీ మూడో ఎంటిటీ ఎవరు వచ్చారా అంటే ఇందులో పోలీసులు. బాస్లు ఏది చెప్తే అది చెయ్యాలి, ఎలా అంటే అలా చెయ్యాలి అన్నదానికి. ఇప్పుడు ఈ రెండు కేసులు కూడా చాలా డిఫరెంట్. రేపన్న రోజు నేను చెయ్యలేదు, నాకు తెలియదు, నన్ను ఇలా చేశాడు అని తను ఎన్ని చెప్పినా ఏం చేసినా ఈ రికార్డ్స్ ఇవన్నీ కూడా తను మళ్ళీ ఇప్పుడు బయటికి తీసుకురావాలి. తను చెప్పాలి, సమాధానం చెప్పాల్సింది జత్వాని చెప్పాలి ముందు. ఈ ఛార్జ్ షీట్ ఫైల్ అయినటువంటి కేసులో కుక్కల విద్యాసాగర్ వర్సెస్ కాదంబరి జత్వానికి తనే సమాధానం చెప్పి తీరాల్సిందే తప్ప ఇంకొకటి కానే కాదు అనేది మాత్రం చాలా సుస్పష్టం. సో దీంట్లో ఈ ఛార్జ్ షీట్ ట్రాన్స్లేషన్లో చూసినప్పుడు ఏ సెక్షన్స్ పెట్టారు ఏంటి, ఈ కేసు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 90/2024కి సంబంధించింది. ఐపీసీ సెక్షన్ 384 పెట్టారు. తర్వాత ఛార్జ్ షీట్ నెంబర్ సిఆర్ నెంబర్ 90/2024 ఆఫ్ ఐబీఎం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్, దానికి సంబంధించి కేసు సారాంశంలో సెక్షన్స్ పెట్టడం ఇదంతా అయ్యింది. తర్వాత విద్యాసాగర్ ఇచ్చినటువంటి సెక్షన్ ప్రకారం ఐపీసీ 384, 385, 386 అండ్ 388, 420, 467, 468, 471 అండ్ 120B దీని కింద కేసు అనేది నమోదు చేశారు. అంటే ఏంటి, డబ్బు కోసం బెదిరించడం, మోసం, నకిలీ పత్రాల తయారీ, నేరపూరిత కుట్ర, ఈ ఆరోపణలు దీంట్లో ఉన్నాయి. 2009 నవంబర్లో హైదరాబాద్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో తన పేరు నటాషా అని చెప్పి స్నేహం పెంచుకోవడం, తన ఫోన్ పోయింది అని, తర్వాత అసలు పేరు కాదంబరి నరేంద్ర కుమార్ జత్వాని అని చెప్పి తెలిసింది అంటూ కుక్కల విద్యాసాగర్ చెప్పడం, డాక్టర్ అవ్వాలని ఆశపడుతున్నాను కాకపోతే డబ్బులు లేక చదువుకోలేకపోతున్నానని చెప్పడం, మిస్ గుజరాత్ టైటిల్ గెలుచుకున్నానని చెప్పి నమ్మకం సంపాదించడం, తర్వాత ఇద్దరి మధ్య పరస్పర సమ్మతితో వ్యక్తిగత సంబంధం ఏర్పడడం, ఇద్దరు కలిసి ఉన్నటువంటి కొన్ని సన్నిహిత ఫోటోలు తీసుకోవడం, ఆ తర్వాత వాటినే బ్లాక్మెయిల్ చేయడానికి యూజ్ చేసింది అని. ఇక 2013లో జరిగినటువంటిది, ముంబైలో ఉన్న ఒక హోటల్లో ఉన్నప్పుడు 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది అని, లేదంటే రేప్ కేసు పెడతానని బెదిరించిందని, ఇద్దరు ఉన్నటువంటి నగ్న ఫోటోలని కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించిందని ఆరోపణ. ఆ తర్వాత ఫిర్యాదుదారు దగ్గర డబ్బులు లేవని చెప్తే తన తల్లితో స్పీకర్లో మాట్లాడించి ఆరోపణ ప్రకారం డబ్బు చెల్లిందుకు అంగీకరించమని చెప్పిందని, అలాగే తండ్రి కూడా విడతల వారీగా చెల్లించవచ్చు అని చెప్పినట్టు పేర్కొనడం జరిగిందని అన్నారు. బట్ దీంట్లో వీళ్ళ ప్రమేయం ఏది కూడా లేదు అన్నటువంటిది కూడా వస్తోంది. మొత్తం అంతా కూడా ఈ కేసులో కాదంబరి జత్వాని మాత్రమే ఉంది అనేది మాత్రం స్పష్టం అవుతోంది. సో ఇవి రెండు డిఫరెంట్ కేసెస్ మొత్తం అంతా కూడా. ఇది కాదంబరి జత్వాని వర్సెస్ కుక్కల విద్యాసాగర్ది. కాదంబరి జత్వాని వర్సెస్ ఏపీ పోలీస్ ఏదైతే ఉందో అది మళ్ళీ డిఫరెంట్.
మీరు డ్యూ ప్రొసీజర్ అనేది మీరు ఫాలో అవ్వాలి. అది ఫాలో అవ్వకుండా 40 రోజుల పాటు ఇక్కడ నన్ను పేరెంట్స్‌ని కూడా తీసుకొచ్చి ఈ విధంగా అరెస్ట్ చేశారు, ఇలా హెరాస్ చేశారు అని చెప్పి పెట్టినటువంటి కేసు మీద ఇప్పుడు ఆల్రెడీ స్టే నడుస్తోంది. దాని విచారణ అవ్వాలి, ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలి, అది సెపరేట్. సో ఇందులో ఎవరు తప్పు చేసినప్పటికీ కూడా వాళ్ళు మ్యూజిక్ ఫేస్ చేసి తీరాల్సిందే తప్ప ఇంకొకటి కానే కాదు. బట్ అట్ దట్ మూమెంట్ పర్టికులర్గా ఈ కేసు ఏ విధంగా అయిపోయింది అంటే ఆ 5 ఏళ్ల పరిపాలనలో జరిగినటువంటి అనేక అక్రమాల్లో భాగంగా ఇది కూడా అంతే తీవ్ర స్థాయిలో అనేటువంటి ఒక నరేషన్ వచ్చేసింది తప్ప ఇంకోటి కాదు. రెండోది ఏంటంటే అక్కడ కూడా పోలీసులు చేసినటువంటి తప్పు, పూర్తి స్థాయి ఆధారాలని వాళ్ళు కూడా ట్రేస్ అవుట్ చేయలేదు పూర్తిగా. కేసు మాత్రం పెట్టేశారు, ఇమ్మీడియట్గా తీసుకొచ్చి లోపల పడేశారు, ఇంతే. ఇక ఆ తర్వాత జరిగినటువంటి బెదిరింపులు, తెల్లకాయతల మీద సంతకాలు ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇష్యూ. అది కూడా సిఐడి వాళ్ళు ఇప్పుడు దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. చూద్దాం ముందు ఏం జరుగుతుంది అనేటువంటిది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరు చేసినా, ఎవరు రాజకీయ స్వార్థానికి ఉపయోగించుకోవాలని చూసినా కానీ న్యాయం అనేది ఒకటి ఉంటుంది, ఎవరిది వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.